నమస్కారం శేఖర్ భాష గారు. ఆర్‌జే శేఖర్ భాష గారు లేకపోతే 'బిగ్ బాస్' కంటెస్టెంట్ శేఖర్ భాష గారు గుర్తుపట్టండి అందరూ. ఇప్పుడు కామెంటేటర్ శేఖర్ భాష కూడా. ఫైన్. ఇప్పుడు కామెంటేటర్. సార్ మీరు కబడ్డీ తెలుగు టైటాన్స్ తరపున అండ్ కబడ్డీ మొత్తానికి తెలుగులో మీరిప్పుడు కామెంటరీ ఇస్తున్నారు. సో ఎలా జరుగుతుంది ఏంటి అనేది అండ్ మొత్తం చూసుకుంటే ఇప్పుడు ముంబైని ఓడించేసి సెకండ్ పొజిషన్‌కి వచ్చేసింది. సో తెలుగు టైటాన్స్ అనేది కప్పు గెలిచే అవకాశం ఉందంటారా? ఎందుకంటే ప్లేయర్స్ మీరు అంటే మేము స్క్రీన్ మీద చూసింది వేరు, మీరు డైరెక్ట్‌గా వాళ్ళతో స్క్రీన్ మీద డైరెక్ట్‌గా చూసింది వేరు కాబట్టి సో కప్పు గెలిచే అవకాశం ఉందంటారా? వాళ్ళ ఆటను బట్టి ఏమంటారు? ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. పవన్ షరావత్ వాజ్ అ స్టార్ ప్లేయర్. తను ఉన్నన్నాళ్ళు అంత పెద్ద స్టార్ ప్లేయర్ ఉన్నన్నాళ్ళు గెలవలేదు, కానీ పవన్ షరావత్ ఏదో సమ్ ఇంజరీ వల్ల పక్కకి వెళ్ళాడు. తక్కువని మన వాళ్ళు పుడికి పుచ్చుకున్నారు. అసలు మంచి కాన్ఫిడెన్స్ తోటి ఆడుతున్నారు. ఎస్పెషల్లీ విజయ్ మాలిక్ అండ్ ఆశిష్ నర్వాల్, మంజిత్, అంత మంచి టీమ్ ఎఫర్ట్. విజయ్ మాలిక్ అయితే అసలు మరో డాక్టర్ బాబు, ఇక్కడ కూడా ఒక డాక్టర్ బాబు. సో ఆయన నిజంగా చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. మొన్న కూడా ఒక మ్యాచ్, గెలవాల్సిన మ్యాచ్ ఆల్మోస్ట్ లాస్ట్న ఓడిపోయారు మన వాళ్ళు. బట్ మంచి టీం ఇప్పుడున్న యూనిటీ, గెలిచే ఛాన్సెస్ అయితే గట్టిగా ఉన్నాయి. అండ్ విజయ్ మాలిక్ అయితే విజయ్ తీరాలకు చేరుస్తాడని నాకు ఆశ అనిపిస్తుంది. అంటే సార్ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా నార్మల్గా ఇప్పుడు మన తెలంగాణలో అంటే బాగా ఆడేది కబడ్డీ బాగా ఆడతారు మన గేమ్ కూడా. బట్ అయినా సరే కబడ్డీ అంటే క్రికెట్కి ఉన్నంత హైప్ కబడ్డీకి లేదు. ఇప్పుడు వస్తుంది. ఎందుకంటారు? ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? ఎందుకంటే ఆ కలర్ఫుల్ ఎన్వైరన్మెంట్, ఫ్యాన్ బేసు, దాని ఏమంటారు, ఆటగాళ్ళ ఆ స్పోర్ట్స్మెన్ వర్షిప్ అవంతా కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు జూనియర్ కబడ్డీ కూడా గట్టిగా ఆడుతున్నారు. లైక్ మన సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల నుంచి రకరకాల స్కూల్స్ నుంచి జూనియర్ కబడ్డీ ఆడుతున్నారు. పిల్లలందరూ కూడా ఇప్పటి నుంచే అసలు దే ఆర్ ఫ్యాసినేటింగ్. వాళ్ళ ఆ ప్లేయర్స్ వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక దైవం, వాళ్ళని చూసి అవ్వడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. నేటి బాలలే రేపటి పౌరులు ఖచ్చితంగా కబడ్డీ ఈజ్ గోయింగ్ టు బి ఎ బిగ్ థింగ్. మీరు చూస్తుండండి, క్రికెట్ తర్వాత అంత పెద్దది ఏదన్నా అవుతుందంటే అది కబడ్డీ అవుతుంది. అంత గట్టిగా ఉంది కబడ్డీ. అసలు మీరు అక్కడికి వచ్చి చూడాలి యాక్షన్ స్టేడియంలో, దద్దరిల్లిపోద్ది, మామూలుగా ఉండదు. కాకపోతే షార్ట్ అండ్ స్వీట్, 40 నిమిషాల మ్యాచ్ మొత్తం అయిపోతుంది. అసలు ఒక్కొక్కళ్ళు 6 అడుగులు 7 అడుగులు ఉంటారు, ఆజానుబాహులు. వాడు అసలు వెళ్ళి తప్ప ఆడుతుంటే ఎవడు పోయా నువ్వు ఎంత పొడుగున్నావు అనుకుంటాము. ఒక కాలు కాశ్మీర్లో, ఒక కాలు కన్యాకుమారిలో వేస్తారు. అసలు చాలా బాగుంటుంది చూడడానికి. యాక్షన్ అంటే నాన్ స్టాప్ యాక్షన్. ఇప్పుడు అంటే నెక్స్ట్ మన వాళ్ళతో తెలుగు టైటాన్స్కి ఎవరితో మ్యాచ్ ఉండింది? సో వాళ్ళల్లో ఎలా ఉంటారు? వాళ్ళకి మన వాళ్ళు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా తెలుగు టైటన్స్ మంచి టీమే, కానీ గత కొన్ని సీజన్స్గా మనకి కలిసి రాలా. ఇది సీజన్ 11 ఇది. బట్ 10 కానీ 9 కానీ అన్నిట్లో కూడా బాగా వెనకబడిపోయాం. బట్ ఒక్కసారి ఒక ఉప్పెన, ఒక ప్రవాహం వచ్చినట్టుగా టాప్ అని చెప్పి ఎక్కడో లాస్ట్ ఉండేవాళ్ళు ఇప్పుడు టాప్లోకి వెళ్ళిపోయారు. సెకండ్ పొజిషన్లో ఉన్నారు. మొన్న థర్డ్ పొజిషన్లోకి పడ్డారు, మళ్ళీ సెకండ్ పొజిషన్లోకి ఎగబక్కారు. సో తగ్గేదేలే అంటున్నారు మన వాళ్ళు. సో మొత్తానికి మన వాళ్ళకైతే ఇంకో 2 మ్యాచ్లు ఉన్నాయి. December 1న జైపూర్ వాళ్ళతో ఒకటి, ఇంకొకటి December 4న యూపీ వాళ్ళతోటి. సో ఈ 2 మ్యాచ్లు కొంచెం అటు ఇటు అయినా కూడా మన వాళ్ళు టాప్ 6లో ఉండే అవకాశం ఉంది. టాప్ 6లో ఉంటే చాలు, ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు సెకండ్ పొజిషన్లో ఉన్నాం. ఇంకా ఈ 2 గెలిస్తే ఫస్ట్ పొజిషన్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఒకవేళ ఓడినా కూడా 6th కన్నా తగ్గకుండా ఉంటే చాలు, మన వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్తారు. ప్లే ఆఫ్స్కి వెళ్ళిన తర్వాత సెమీఫైనల్స్, ఫైనల్స్, ఆటను బట్టి అంతే. బెస్ట్. ఓకే. సో మోస్ట్ లైక్లీ మన వాళ్ళైతే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోతారు. తర్వాత కప్పు గెలిచే అవకాశం గట్టిగా ఉంది. ఓకే. ఈసారి ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఈసారి కబడ్డీ నుంచి. కప్పు మందే బిగులు. సార్ ఇప్పుడు ఎలాగో అంటే కప్పు మందే అని చెప్పి అనుకుంటున్నాము, ఖచ్చితంగా ఆ స్ట్రాంగ్ ప్లేయర్స్ని బట్టి మనం అనుకుంటున్నాం కాబట్టి పేరేమో తెలుగు టైటాన్స్ అని స్పష్టంగా వివరంగా మన తెలుగు వాళ్ళదేనేమో ఈ టీం అని అన్న ఫీల్ వచ్చేటట్టు ఉంది. బట్ తీరా చూసుకుంటే తెలుగు వాళ్ళు ఒక్కళ్ళు కూడా లేకపోవడం అందులో విశేషం. ఎందుకు లేరంటారు? ఎందుకంటే తెలుగు టైటాన్స్ అంటే మన తెలుగు వాళ్ళే ఆడుతున్నారేమో, మనది ఈ టీం అని చెప్పి మన తెలుగు వాళ్ళందరం ఫీల్ అయ్యేది ఆ పొజిషన్. ఈ విషయంలో నాకు తమిళ వాళ్ళు చూడ ముచ్చటేస్తారమ్మా. వాళ్ళ టీం కూడా తమిళ్ తలైవాస్, మొత్తం తమిళ పేరు. మన తెలుగు వాళ్ళు సగం తెలుగు సగం ఇంగ్లీష్ పెట్టుకుంటాం పేరు కూడా, టైటన్స్. అదే కదా. సో సరే,
పోనీ దాంట్లో అయినా సగం తెలుగు సగం వాళ్ళు ఇంగ్లీష్ ఉంటారా ఉంది, అంటే కానీ ఇక్కడ సగం కూడా కాదు, మీరు అన్నట్టుగా ఒక్కళ్ళు కూడా లేరు తెలుగు వాళ్ళు. ఇది యాక్చువల్గా మొన్న నా కో కామెంటేటర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఇంతకుముందు నేషనల్ కబడ్డీ ప్లేయర్ కూడా, ఓకే ఆయనతో ఇదే డిస్కషన్ అయింది. ఏంటి సార్ ఈ అన్యాయం అంటే, అవును ఖచ్చితంగా మీరు మనం పోరాడాలి దీని గురించి, తెలుగు వాళ్ళని తీసుకురావాలి. బట్ ఆయన హీఈస్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. ఇక్కడ ఇప్పటి నుంచే ప్లేయర్స్ని తయారు చేస్తున్నారు. అంటే మన వాళ్ళు లేరు అని మనం బాధపడడం ఒకటి, నిజంగా ఆ స్టేచర్ ఆ సత్తాతోటి ఆడే ప్లేయర్స్ కూడా మనం ఇవ్వాలి కదా. అంతే కదా, మన దగ్గర లేకుండా లేరు మీరు అన్యాయం చేస్తారంటే, వాళ్ళకన్నా బాగా ఆడగలిగే దమ్మున్న ప్లేయర్స్ని మనం తయారు చేసుకోగలిగాలి. సో పీకేఎల్ జూనియర్స్లో జూనియర్ కబడ్డీ దాంట్లో ఇప్పటి నుంచే గట్టిగా అన్ని స్కూల్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈయన చాలా రెఫరల్ కూడా చేసి వాళ్ళ చేత మంచి టెక్నికల్ తోటి ఆడిపిస్తున్నారు. విల్ సీ సూన్. కానీ ఎంత 8 కోట్ల మందిలో ఒక్క కబడ్డీ ప్లేయర్ దొరకట్లేదా అంటే విచిత్రంగానే అనిపిస్తుంది. అంతే కదా. అంటే ఇంకొక విషయం ఏంటంటే సార్, స్కూల్ విషయంలో అయినా లేకపోతే స్టేట్ విషయానికి వచ్చినా సరే ఎలా వెళ్ళాలి అన్న థాట్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అంటే స్కూల్ ఏజ్లో ఉన్నా లేకపోతే డిస్ట్రిక్ట్లో ఉన్నా స్టేట్లో ఉన్నా సరే వాళ్ళు బాగా నిష్ణాతులు అయి ఉంటారు ఆ గేమ్కి సంబంధించి. కానీ అక్కడి వరకు ఎలా వెళ్ళాలి అన్నది మాత్రం చాలా మంది తెలియకుండా అవేర్నెస్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే ప్రో కబడ్డీ లీగ్ రెగ్యులర్గా హాట్‌స్టార్లోనో లేకపోతే మన స్టార్ స్పోర్ట్స్లోనో రెగ్యులర్గా చూస్తూ ఉంటే వాళ్ళ కింద మ్యాచెస్ ఎప్పుడు జరుగుతాయి, సెలక్షన్స్ ఎప్పుడు ఉంటాయి, ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఎస్పెషల్లీ జూనియర్స్కి. దాంట్లో ఎప్పుడైతే మీరు ఎన్రోల్ చేసుకుంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఇది అవుతుంది. ఓకే, అంటే ఎప్పుడు సెలక్షన్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా చెప్తారు. సో ఫస్ట్ థింగ్ ఎవరైనా సరే ఆస్పైరింగ్ కబడ్డీ ప్లేయర్స్ అందరూ కూడా హాట్‌స్టార్లోను స్టార్ స్పోర్ట్స్లోను మీరు కబడ్డీ మ్యాచెస్ రెగ్యులర్గా చూస్తుండండి. దీంట్లో అనౌన్స్మెంట్స్ వస్తుంటాయి. ఓకే, సో మ్యాచ్ చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది మ్యాక్సిమం, తెలుస్తుంది. సో వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్మెంట్ ఇస్తారు. సో ఎవరైతే తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, సో కబడ్డీకి సంబంధించి మేము ఆడాలి, ఇక్కడనే మా లైఫ్ అనేది ఆగిపోతుంది అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో, ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో, స్టార్ స్పోర్ట్స్కి సంబంధించి అనౌన్స్మెంట్స్ వస్తాయంట. సో అవి ఫాలో అవ్వండి. మన తెలుగు వాళ్ళు కూడా ఆ తెలుగు టైటాన్స్ టీంలో ఖచ్చితంగా ఉంటారు ఏదో ఒక రోజు. కానీ ఇప్పుడు ఎందుకు లేరు అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను మిమ్మల్ని అడగడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.